శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాత్రి సమయంలో పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అభిషేకం చేయించగలిగిన భక్తులు ఆలయం ఎన్నికల కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సిందిగా ఓం నమః శివాయ. కావున భక్తులు
అభిషేక టికెట్ తీసుకోగలరని మా యొక్క మనవి. అభిషేక టికెట్ ఇవ్వబడుతున్నది గుడి పక్కన. భక్తులకు గమనిక, దయచేసి తడిపులతో ఎవరు కూడా జాతర ఉత్సవాల్లో వివిధ శాఖలలో శివరూపాయ విష్ణువే. శివుడు విష్ణువు భేదం కాదు అన్నది వేదోక్తి కాదు. మనుషులకి భేదం కానీ దేవతలకు భేదం కాదు, భేదం లేదు అన్న అర్థం. అంటే ఒక విలక్షణమైనటువంటి ఈ ఆలయం ఎలా అంటే రామేశ్వరంలో ఉంది రాముడు ఈశ్వరుడు, అలాగే ఇక్కడ కూడా శ్రీ లుంకా రామలింగేశ్వరుడు, శ్రీ లుంక అంటే ఇక్కడ కూడా రాముడు లింగేశ్వరుడు. అలాంటి అటు రామేశ్వరంలో ఉంది, మళ్ళా ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పరిధిలోని దట్టమైనటువంటి అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది శ్రీ లుంకా రామలింగేశ్వరుడు. అంటే రాముడు ఈశ్వరుడు 2 పదాలు 2 దేవుళ్ళతో స్మరిస్తూ ఉన్నటువంటి పుణ్యక్షర క్షేత్రం. ఇక్కడ చాలా ప్రసిద్ధి ఏంటంటే త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడు వనవాసంకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది ప్రాంతంలో స్వయంగా తాను నీటి చెరువులో పుష్కరంలో స్నానమాచరించి సైకత ఇసుకలింగాన్ని ఏర్పాటు చేశాడు. అంటే స్వయంభు లింగాన్ని వెలిపించిందన్న ప్రాచీన ప్రసిద్ధి. అలాగే రాను రాను మా పెద్దలందరూ కూడా అలాగే నమ్ముతూ ఆ నమ్మకాన్ని మేము కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ రోజున మహాశివరాత్రి రోజున 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఆలయ కమిటీ అన్ని విధాలుగా 3 రోజుల పాటు విద్యాధాన్యాన్ని అందజేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఆర్టీసీ సేవలను, అటు పోలీస్ శాఖ, అటు మెడికల్ సిబ్బంది అన్ని శాఖలు అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. వస్తు రూపేణ నగదు రూపేణ పెద్ద మొత్తంలో దాతలు ముందుకు రావడం జరిగింది. వారందరికి కూడా దాతలకు అలాగే భక్తులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి కుటుంబాలకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ